అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వైఎస్ వివేకా కేసులో సిబిఐని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ఏమని ప్రశ్నించింది, ఎందుకు ప్రశ్నించవలసి వచ్చింది, దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మార్చి 15, 2019 ఈ ఘటన చోటు చేసుకుంది. మరి ఇప్పటికీ 7 సంవత్సరాలు. ఈ కేసుకు సంబంధించిన పురోగతి ఏది అంటే అంతంత మాత్రంగానే ఉంది. మరి మన దేశంలోనే అత్యంత పేరెన్నిక కన్నా దర్యాప్తు సంస్థ, దాన్ని మించిన దర్యాప్తు సంస్థ లేదు, సిబిఐ. మరి అటువంటి సిబిఐ కూడా ఈ కేసుకు సంబంధించిన అంశంలో సరిగ్గా దర్యాప్తు చేయలేకపోతుందా? ఒకవేళ చేయలేకపోతే దానికి గల కారణం ఏంటి? ఇదేమన్నా హై కాంప్లికేటెడ్ కేసా? కానీ హై ప్రయారిటీ కేసు. మరి ఇటువంటి ఈ కేసులో సిబిఐ ఎందుకు ఇంత నిర్లిప్తంగా ఉంటుంది? చివరికి సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించే పరిస్థితికి సిబిఐ వచ్చేసింది అంటే ఏదో జరుగుతుంది అనే భావన అయితే ప్రజల్లో కలుగుతూ ఉంది. సో ఇక్కడ ట్రయల్ కోర్టు ఉత్తర్వులు ఏదైతే ఇచ్చిందో ఈ రకంగా విచారణ జరపండి అని చెప్పేసి, అంటే సునీతారెడ్డి గారు ఇదిగో పలానా ఈ ప్రకారంగా చేయండి అని చెప్పేసి సునీతారెడ్డి తనకున్న అనుమానాలను వ్యక్తపరిచారు కోర్టు ముందు. అయితే ట్రయల్ కోర్టు ఏమైనా ఉత్తర్వులు ఇచ్చింది, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫోన్ కాల్ డేటా, గూగుల్ టేక్అవుట్, వీటన్నిటి ఆధారంగా చేయండి, ఎవరెవరి కాల్స్ నుంచి ఈ సమయంలో ఎందుకు వెళ్ళాయి, అసలు ముందుగా అక్కడ ఎవరికి అవినాష్ రెడ్డి కాల్ చేశారు, చేస్తే ఏం జరిగింది అని చెప్పేసి, అంటే అవి కాదు ఇదిగో ఈ కాల్స్ వరకే తీయండి అని చెప్పేసి ఏదైతే ట్రయల్ కోర్టు చెప్పిందో, ఉత్తర్వులు ఇచ్చిందో అది ఎంతవరకు సహేతుకం అని మరి సునీతారెడ్డి గారు భావించి చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఆ సమయంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం వైసీపీ వాళ్ళు ఏమని దాన్ని సర్క్యులేట్ చేసుకున్నారో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి కాల్ డేటా చూడాల్సిన అవసరం లేదు, అవినాష్ రెడ్డి కాల్ డేటా కూడా చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి సంగలు కూడా ఇక్కడే వైసీపీ వాళ్ళే పట్టిస్తున్నట్లుగా ఉంది. సో అవసరం లేదు, అబ్బా మా చెక్ చేయాల్సిన అవసరం లేదు అని అంటున్నారా అంటే ఏంటి దాని ఉద్దేశం? ఒకవేళ చెక్ చేస్తే దొరికిపోతారని భయమా? ఆ రకంగా డిఫెండ్ చేసుకున్నట్లుగా ఉంది. చేసుకోండి, ఎవరు చేస్తే ఏమైంది అని ఓపెన్గా ఉన్నారనుకోండి, ఓకే ఫెయిర్గానే ఉన్నారనే భావన ఉంటుంది. అలా కాదు మాదొద్దన్నారులే అనే పరిస్థితుల్లో ఉన్నారంటే ఏంటి, అక్కడ ఏదో ఉంది. ఇప్పుడు సిబిఐని సుప్రీంకోర్టు ఏమని ప్రశ్నించింది అంటే ఈ హత్య కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు అవసరం ఉందా లేదా, తదుపరి దర్యాప్తు అవసరమా కాదా అని చెప్పేసి అన్నారు. గతంలో కూడా వాళ్ళు ఏమన్నారు, మేము దర్యాప్తు చేసేసాం మా సైడ్ నుంచి, మీరు చెబితే మరలా చేయమంటే చేస్తామని చెప్పేసి వీళ్ళు ఇదే సుప్రీంకోర్టుకి చెప్పడం కూడా జరిగింది. సో మరలా ఇప్పుడు అదే ఉత్పన్నమైంది. సో తదుపరి దర్యాప్తు అవసరమా లేదా అనే విషయాన్ని చెప్పండి. సో చెప్పమనేసరికి ఇప్పుడు వీళ్ళు ఏంటి, ఏ అంశాలపై తదుపరి విచారణ అవసరమో సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏ అంశాలపై తదుపరి విచారణ అవసరం, ఎవరెవరిని ప్రశ్నించాలి అనేది కూడా మాకు తెలియచేయండి అని చెప్పేసి క్లియర్గా అడిగింది. మరి సిబిఐ ఎందుకని దాస్తుంది, మేము పలానా వాళ్ళని విచారణ చేయాలి అని చెప్పేసి అడిగితే కోర్టు పర్మిషన్ ఇస్తుంది కదా, కోర్టే చెప్తుంది మీకెందుకు మీ పలానా వాళ్ళని ప్రశ్నించాలని చెప్పండి, నేను పర్మిషన్ ఇస్తానంటుంది. సో దీని తదుపరి విచారణ 5వ తేదీ ఫిబ్రవరి 5వ తేదీకి వేశారు. సో వాయిదా వేశారు. ఇప్పుడేంటి, ఇక్కడ సుప్రీంకోర్టే క్లియర్ కట్గా చెప్పింది, మీరు ఎవరిని విచారణ చేయాలన్నా మీకు ఎవరి మీద అనుమానం ఉన్నా వాళ్ళ పేర్లు మాకు చెప్పండి, సో మేము పర్మిషన్ ఇస్తామని. సో ఇక్కడ సిబిఐ కాదు, ఒక సామాన్యుడి సైతం ఏమాత్రం కొంచెం లాజికల్గా ఆలోచించే వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నది ఏంటి అంటే ఈ హత్య కేసుకు సంబంధించిన ఘటనలో తొలుత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఎవరు? విజయసాయిరెడ్డి. గుండెపోటుతో మరణించారన్నారు. మరి అటువంటి విజయసాయిరెడ్డిని విచారించారా? లేదు. ఎందుకని విచారించలా? విచారించి మీకు ఎవరు చెప్పారు గుండెపోటు అని చెప్పేసి అంటే అయిపోతుంది. లేదు, అదే వార్తని సాక్షి మీడియా వాళ్ళు ప్రచురించారు. సాక్షి మేనేజ్మెంట్ని పట్టుకొని అడగొచ్చు కదా, మీకు ఎవరు చెప్పారు, మీరు గుండెపోటు అని వేశారు, లేదా నారాసుర రక్త చరిత్ర అని వేశారు, ఎవరు చెప్పారు, ఎందువల్ల వేశారు అని చెప్పేసి అక్కడైనా ప్రశ్నించు. మరి ఎందుకని వాళ్ళని అదుపులోకి తీసుకోలేకపోతున్నారు? అలాగే అవినాష్ రెడ్డి వైసీపీ ఎంపీ, ఆయన ఫోన్ కాల్స్ ఎవరెవరికో వెళ్ళాయి, జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాయని, భారతి గారికి వెళ్ళాయని అని చెప్పేసి చాలా కథనాలు వస్తూ ఉన్నాయి. సో ఇటువంటప్పుడు ఆ ఫోన్ కాల్ డేటా పట్టుకొని ఏ సమయంలో వెళ్ళింది,
ఇప్పుడు ఉదాహరణకి ఆ విషయం 6 గంటలకి ఇక్కడ రివీల్ చేశారు విజయసాయిరెడ్డి. మరి దానికి ముందు కాల్స్ ఎవరికి వెళ్ళాయి? మరి ముందే వెళ్ళాయి. వీళ్ళతో ఏం చేసిపోయారు? ఇప్పుడు సునీతారెడ్డి గారు అడుగుతున్న ప్రశ్న ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు అది హత్య అని చెప్పారా? గుండెపోటు అని చెప్పారా? ఒకవేళ గుండెపోటు అని చెప్పేసంటే హత్య అనే దాన్ని ఎందుకు దాచారు? ఒకవేళ అది హత్య జరిగింది అని చెప్పేసి చెబితే విజయసాయిరెడ్డి గుండెపోటు అని ఎందుకు చెప్పారు? సో ఇవి ఖచ్చితంగా దర్యాప్తులు తేలాలి అని చెప్పేసి ఆవిడ పాపం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. మామూలుగా కాదు. ఎంత మొండిగా అంటే ఇది పట్టువదల విక్రమార్కుడు అంటారు చూసారా, ఆ తరహాలో మహిళ అయినా కానీ ఆవిడ పాపం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. కానీ ఆ కోర్టు కాదు, ఈ కోర్టు కాదు, ఆ కోర్టు అని చెప్పేసి అంత జరుగుతున్నా సిబిఐలో ఎందుకని అంత చొరవ, ఆ దర్యాప్తు చేయాలన్న తపన, లేకపోతే తేల్చేద్దామన్న కసి ఎక్కడా లేదు. దానివలన సిబిఐ అబాస్పాలైపోతుంది కదా. అయినా పర్వాలేదు అని అంటారా? సో అత్యున్నత దర్యాప్తు సంస్థ అండి అది మన దేశంలోనే. అటువంటి దర్యాప్తు సంస్థ కూడా ఈ కేసు విషయంలో ఇంత నిర్లక్ష్య ధోరణితో ఉంటుందా అనే అనుమానం కలుగుతుంది. ఉంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ వల్ల? అంటే చివరికి స్వతంత్ర దర్యాప్తు సంస్థలుగా ఉన్నటువంటి సిబిఐ కూడా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనే భావన కలగట్లేదా? మరి అటువంటప్పుడు సామాన్యుడికి ఎటువంటి సందేశం ఇస్తున్నట్లుగా? మనది ప్రజాస్వామ్యం, రాజ్యాంగం బద్ధంగా నడుస్తున్నాం, నిబంధనలు ఉల్లంఘించం అని అనేదానికి ఏమైనా సరే సంబంధం ఉందా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో? ఎక్కడ చూసినా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఎక్కడికక్కడ నిర్లక్ష్య ధోరణి. ఎంతోమంది అనుమానాస్పద మృతులుగా మృతి చెంది ఉన్నారు అందులో, ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో. ఇదిగో వీళ్ళు సాక్షులుగా ఉంటున్నారంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అదేమిటి అంటే కొంతమందికి ఏదో ఎలుకలు కొట్టేసి చచ్చిపోయారని, ఇంకొంతమందికి జ్వరం వచ్చి చచ్చిపోయారని, ఇలా అనేక రకాలుగా. వాచ్మ్యాన్ రంగన్న ఆయన మరణించాడు, అలాగే డ్రైవరు ఆయన మరణించారు అనుమానాస్పద మృతిలో. చివరికి వాచ్మ్యాన్ రంగన్నది కూడా అనుమానాస్పద మృతి అని చెప్పేసి తన సతీమణి చెప్పింది. సో ఇక్కడ అనేక రకాలుగా అసలు చేయాల్సిన వాళ్ళని చేయకుండా, చేయాల్సిన రీతిలో చేయకుండా వదిలేసి అయిపోయింది మా దగ్గర అంతా అయిపోయింది దర్యాప్తు చేసేసామని చెప్పి సిబిఐ ఎలా చెప్పగలుగుతుంది? సో ఇప్పుడు రేపు 5వ తేదీన ఒకవేళ వాళ్ళు మేము ఇదిగో వీళ్ళని కూడా ప్రశ్నించాలి అని చెప్పేసి అంటారా? అనలేరా? లేదు మాది అయిపోయింది మరలా చేయమంటే చేస్తామని చెప్పేసి అంటారు. ఇప్పుడు క్లియర్ కట్గా అడిగిందండి కోర్టు, మీరు ఎవరెవరిని దర్యాప్తు చేయాలనుకుంటున్నారు వాళ్ళ లిస్ట్ ఇస్తే దాని ప్రకారంగా మేము ఆర్డర్స్ పాస్ చేస్తామన్నారు. ఇంకెంతకంటే ఓపెన్గా ఏ కోర్టు చెప్తుందండి? మన దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఆ న్యాయస్థానమే వాళ్ళకే విసుగు చెందేలాగా ఈ సిబిఐ వ్యవహరిస్తుందా అనే భావన కలుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈ ఇచ్చిన అవకాశాన్ని సిబిఐ ఏ విధంగా ఉపయోగిస్తుంది? ఈ కేసుని తేల్చలేకపోతున్నారా? ఎందుకనో అర్థం కావట్లేదు. ఎంతమంది జర్నలిస్టులు, సామాన్యులు, లోక పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇదే చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఎందుకని సిబిఐ రకంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి. ఇంకా అఫ్కోర్స్ చాలా గుసగుసలు ఉన్నాయి అనుకోండి సిబిఐ పైన కావచ్చు, ఇంకా ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో. సో ఇప్పటికీ మరి అలా ఉంది. ఆయన ఎవరు? వైఎస్ వివేకానంద రెడ్డి, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ, అనేక పదవులు చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి పైగా మాజీ ముఖ్యమంత్రికి స్వయాన తమ్ముడు, మరో మాజీ ముఖ్యమంత్రికి స్వయాన చిన్నాయన. అటువంటి ఆయన అంత కిరాతకంగా, అంత దారుణంగా హత్య గావించబడితే ఆయనకి సంబంధించిన కేసు ఏమైపోతా ఉంది? సో దానికి ఇంకో వర్షన్ ఏమో సునీతారెడ్డి గారే కావాలని ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అన్నారు. అలాగైతే ఆవిడెందుకు పోరాడతారు? ఒకవేళ ఆస్తి తగాదాలో లేదా వివాహేతర సంబంధాలు అయితే తేల్చండి అని ఆవిడెందుకు పోరాడతారు? అవసరం లేదు బెయిల్ కోసం విశ్వ ప్రయత్నం వీళ్ళు ఎందుకు ట్రై చేస్తున్నారు? అమ్మ మా ఫోన్ కాల్స్ అవసరం లేదు అన్నారులే అని సంతోషంగా ఎలా అంటున్నారు? తెల్లవారుజామున ఏదో మేనిఫెస్టో కమిటీ మీటింగ్ అని చెప్పేసి పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి, ఆ సమయంలో అక్కడ మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం ఆయన కూడా ఉన్నారు అని చెప్పేసాను. ఇంకా ఆ టీంలో ఇంకా మిగతా వాళ్ళని ఏమైనా సరే దర్యాప్తు చేశారా, విచారణ జరిపించారా? లేదు. మరి వాళ్ళని ఎందుకు విచారణ జరపలేదు? అందు గురించే కోర్టు క్లియర్ కట్గా అడుగుతుంది. ఇదిగో పలానా వారు, ఇదిగో ఫోన్ కాల్ పలానా వాళ్ళ నుంచి పలానా వాళ్ళకి వెళ్ళింది, ఈ సమయంలో వెళ్ళింది. మరి ఆ సమయంలోనే ఇన్ఫర్మేషన్ లీక్ అయిందా, తెలిసిందా? అంతకుముందు తెలిస్తే ఈ విధంగా ఎందుకు చెప్పారు?
లేదు నారాసు రక్తచరిత్ర అని ఎలా అన్నారు. అది అంత బ్రూటల్ మర్డర్ అని కనపడతా ఉన్నా కానీ గుండెపోటు అని చెప్పేసి అంత సాఫ్ట్గా చక్కగా ఎలా చెప్పగలరు. పైగా సునీతారెడ్డి రాకముందే గబగబా కట్లు కట్టేసి చేసేద్దాం, క్రిమేషన్ చేసేద్దాము, బరీలు చేసేద్దాం అని చెప్పేసి ఎలా తొందర పెట్టారు. ఆవిడ మొండి పట్టి ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాల్సిందే అని చెప్పేసి కూర్చున్నారు కాబట్టి అది అంత దూరం జరిగింది. లేకపోతే అయిపోయేది. సో ఒక ప్రక్కన అందులో ఎక్యూజ్డ్గా ఉన్న వాళ్ళు కూడా అప్రూవర్గా మారిన దస్తగిరి కావచ్చు, ఇటీవల సునీల్ యాదవ్ వాళ్ళ కుటుంబాలకు కూడా థ్రెట్ ఉంది అని చెప్పేసి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసులు పెడతాం కావచ్చు. ఎవరు చేస్తున్నారు మరి ఇవన్నీ? మరి వాళ్ళని ఎందుకు విచారించట్లేదు? అసలు అంతెందుకు సిబిఐ ఎస్పీగా ఉన్నటువంటి రామ్ సింగ్ పైన కేసు పెట్టారే. కర్నూలు విశ్వభారతి ఎపిసోడ్ తీసుకున్నట్లయితే విశ్వభారతి హాస్పిటల్ దగ్గర అవినాష్ రెడ్డి తన తల్లికి అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి ఆయన ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తూ ఉంటే ఆ తర్వాత సిబిఐ అక్కడికి వెళ్ళినప్పుడు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశం మీద కావచ్చు, ఆ భయంతో కావచ్చు, అక్కడ అనుచరులు ఒక 2,000 మంది 3,000 మంది గ్యాదర్ అయ్యి తండోపతండాలుగా 3 రోజులు అక్కడ ఉండి ఆ సమయంలో రాష్ట్ర పోలీస్ శాఖ చేతులు ఎత్తేయటం, ఒక ఎస్పీ గారు మేమేం చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసారు అని అంటే మరి ఏంటి దీనికి గల కారణం ఏంటి? ఆ ఎస్పీ గారిని కూడా తీసుకోండి దర్యాప్తు చేయడానికి. ఎందుకు చేయలేకపోయారు? మీకు అసలు సఫిషియెంట్ ఫోర్స్ లేదా? సిబిఐకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత లేదా? మరి సిబిఐనే భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ రాష్ట్రంలో అడుగుపెట్టేలాగా లేకుండా చేశారు అంటే మరి దీనికి గల కారణం ఏంటి? మరి అన్ని కోణాల్లో అంతమందిని విచారించాల్సిన పరిస్థితి అయిపోయింది మాది విచారణ అని చెప్పేసి సిబిఐ కోర్టుకి ఎలా చెప్పగలిగింది? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఇంకా పురోగతి ఏమైనా తేలుతుందా? ఇంకా ఎవరైనా కొత్త పేర్లు యాడ్ అవుతాయా? ఏం జరగబోతుంది? మరి అది హత్య కాదని చెప్పేసి ఎలా అంటారు? ఒక డాక్టరు హెల్త్ క్యాంప్ పేరిట అక్కడికి వెళ్ళి ఆయనకి మనీ ఆఫర్ చేశారని దస్తగిరికి 20 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పేసి అని, లేదా థ్రెటనింగ్ చేసి, ఇలా అన్నీ ఉన్నాయి. ఆ విషయంలోనే అప్పుడు బీటెక్ రవి అక్కడ ఉండి ఆయన కూడా చెప్పింది. సో ఓ ప్రక్కన చూస్తే ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు, బీటెక్ రవి ఉన్నాడు అని చెప్పేసి అప్పట్లో మళ్ళీ ఇదొక వార్త. సో కాబట్టి ఈ పర్సెప్షన్స్ అన్నీ కూడా ఆలోచించి మరి సిబిఐ ఇప్పటికైనా సరే పోయిందేమో లేదు, కోర్టు అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రశ్నిస్తారా లేదా అనేది తెలియాలి అని అంటే రేపు 5వ తేదీ వరకు వేచి చూడవలసి ఉంది. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.